టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషుడు విపరీత బుద్ధులు వచ్చేస్తుంది. విపరీతం పాపం పెరిగిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది వైరల్ ఫైర్ అయినట్టుగా. దురాలోచనలు మన హృదయంలో నుంచి బయలుదేరినప్పుడు ఒక్కటి కూడా మంచి ఆలోచన ఉండదండి. ఎవరి గురించి మంచి ఆలోచించం. నిన్ను గురించి మాత్రం నువ్వు గొప్పగా ఆలోచించుకుంటుంటావు, ఇతరులందరినీ హీనపరుస్తూ ఉంటావు. చెడిపోయిన హృదయంలో నుంచి చెడుగొప్పు రాకపోతే మంచిది వస్తుందా? చెడిపోయిన హృదయంలో నుంచి దుర్వాసనే వస్తుంది. దొంగతనాలంటే ఇంతకుముందు ఏదో ముసుగులు వేసుకొని బంతిపోటు దొంగలు ఉండేవారు, లేకపోతే ఏదన్నా ఒక టీమ్గా తయారై బ్యాంకులో దోచుకునేవాడు. ఇప్పుడు ఎవడు దొంగ ఎవడు దొర ఎవడికి తెలుసు? ప్రతి వాడు దొంగే. మీ ఇంట్లో దొంగలు లేరు? లేకపోతే ఎందుకు మీరు పాస్వర్డ్ పెట్టుకుంటారు సెల్కి? చెప్పండి. మీ ఇంట్లో దొంగ లేకపోతే, నీ సెల్లు నిన్ను అడగకుండా ఎవరు ముట్టుకోకపోతే నువ్వెందుకు పాస్వర్డ్ పెట్టుకొని మళ్ళీ చెక్ చేసుకుంటుంటావు? నీ భార్య దొంగ నువ్వు అనుకుంటావు, నువ్వు పెద్ద దొంగమని ఆమె అనుకుంటుంది. అందుకని ఆమె సెపరేట్ పాస్వర్డ్ పెట్టుకుంటుంది, నువ్వు ఇంకోటి పెట్టుకుంటావు. పిల్లల ఫోన్లు గెలకొద్దండి, పెద్దలు గబ్బు దొరుకుద్ది అందులో. మీకు ఎవరి ఫోను ముట్టుకోకూడదు. ఎవరి వస్తువు అయినా సరే అడగకుండా తీసుకుంటే, చెప్పకుండా తీసుకుంటే దాన్ని ఏమంటారంటారు? దొంగతనం అంటే అదే. భార్య సంచైనా భార్య పెట్టైనా అడగకుండా తీసావంటే నువ్వు దొంగవే. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా తెలివిగా దొంగతనం చేస్తున్నావని. ఆ పెట్లో ఉన్నాయని నీ పెట్లో దొంగతనం చేసినయే. తలదన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాళ్ళు ఉంటారంట. నువ్వు ఎంత తెలివిగా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నీ బిడ్డల తెలివి నీకంటే ఎక్కువ అయ్యి నిన్ను మించిన వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు చెడుగు ఉత్పత్తి అయిపోతుందండి. అందుకే ప్రపంచం చెడిపోతుంది, మనిషి చెడిపోతున్నాడు. మనిషికి ఎవడి మీద నమ్మకం లేదు. మనిషిని నమ్ముకోలేకపోతున్నాడు. మనిషి తను తానే నమ్ముకోలేకపోతున్నాడు. చాలామంది యవనస్తులు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నాకు చెప్పే సమస్య ఏంటంటే, ఏంటయ్యా నీ బాధ అంటే, అదే నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఏంటి నీ సమస్య ఏంటంటే, ఏం అర్థం కావట్లేదు నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు, నా భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు, నా స్థితి ఏంటో తెలియట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. నీ సంగతి నీకు తెలియాలంటే నేను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. ఆయన నీ సంగతి బాగా ఎరిగినవాడు, నీ ఉనికిని ఎరిగినవాడు, నీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఎరిగినవాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నీకు ఎక్కడ ఏ అవసరత ఉందో బాగా ఎరిగినవాడు. ఎప్పుడు ఏది కావాలో నీకు ఎరిగినవాడు. మన శరీరంలోని అవయవాలు చూడండి, ఆయన నిర్మించినప్పుడు అద్భుతంగా వాటిని నిర్మించాడు. పసిబిడ్డగా ఉన్నప్పుడు కొన్ని అవయవాలు వర్క్ చేయవు, కానీ వాటిని పెట్టాడు అక్కడ దేవుడు. తగ్గిన సమయంలో అవి ఆ హార్మోన్స్ అనండి, ఆ యొక్క కొన్ని జ్ఞానేంద్రియాలు అవనండి, మంచి చెడ్డలు వివేచించే జ్ఞానం అవనివ్వండి, ఆ సమయానికి నీ వయసుతో పాటు అవి మెచ్యూర్ అయ్యేటట్టుగా డెవలప్ అయ్యేటట్టుగా దేవుడు పెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్తే నీ బతుకులో ఎప్పుడు ఏది చేయాలో, ఏది ఎలా చేయాలో తెలుసుకుంటాం. అందుకే బైబిల్లో రాయబడింది, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తనో, మీ అమ్మను కాదు నాన్నను కాదు, ఏంటంటే సృష్టికర్తనో స్మరణకు తెచ్చుకో. ఎందుకు నన్ను సృష్టించావు ప్రభా, నన్ను ఎందుకు నిర్మించావు ప్రభా అని దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి.